సంబంధించిన పోస్ట్ మళ్ళీ చదివి వినిపిస్తున్నాను, చూడండి, వినండి ఒకసారి. మా పోరాటం ఒక వ్యక్తి మీద లేదా ఒక వ్యాఖ్య మీద కాదు, మహిళలకు పనిచేసే ప్రదేశాలను సురక్షితంగా లేకుండా చేసే స్త్రీ ద్వేష భావజాలం మరియు పురుషాధిపత్య కథనాల మీదే మా పోరాటం. ఇవే సైబర్ దాడులు, వేధింపులు, ట్రోలింగ్లకు బీజం వేస్తూ ఉన్నాయి. బహిరంగంగా చేసే ప్రకటనలలో సంయమనం మరియు ప్రతి స్థాయిలో జవాబుదారీతనాన్ని మేం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మౌనం ఎవరిని రక్షించదు, సాధారణమే అని ఊరుకోవడం కూడా హింసే అని అంటున్నారు. అనసూయ గారు, అందుకే మీరు మాట్లాడుతున్న మాటలపై మహిళలు మేము మౌనంగా ఉండడం లేదు, అందుకే చెప్తున్నామని మహిళలు అంటూ ఉన్నారు. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఏమంటారు? అవును సార్. సార్, ఆవిడ పెట్టిన ఆ పోస్ట్ చూస్తుంటే ఏమనిపిస్తోందంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి చూసారా, అలా ఉంది సార్. అసలు రెచ్చగొట్టి పురుషుల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి అలా తయారు చేస్తోంది ఈవిడ కదా, ఈవిడ లాంటి వాళ్ళు కదా. మళ్ళీ పురుషుల మీద పడి ఆడవడం ఎందుకు సార్? వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? వాళ్ళు ఏదో చేశారు, మళ్ళీ మనం వాళ్ళ మీద పడి ఆడవడం ఎందుకు సార్? మంచి బట్టలు కట్టుకోండి, మంచిగా కట్టుకోండి అని చెప్పాడు సార్ శివాజీ. ఎవరు చెప్పినా, శివాజీ చెప్పినా నేను చెప్పినా ఒక్క క్వశ్చన్ అడగదు సార్? అడగండమ్మా. రోహిత్ గారు, ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు సార్, మనం సహజంగా ఏమంటాం సార్? అమ్మ లక్ష్మీదేవిలా ఉన్నాము, లంగావణి వేసుకున్నా, చుడీదార్ వేసుకున్నా, ఏదైనా సరే మంచి బట్టలు కట్టుకుని నీట్ గా పద్ధతిగా ఉంటే అమ్మ లక్ష్మీదేవిలా ఉన్నాం అంటాం, అంతే కదా? టాప్లెస్ వేసుకొని బయటకు వెళ్ళమ్మా అని మనం అవేమి ఇవ్వవు కదా. సరే, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు అనుకోండి, చెప్తున్నా జనరల్ గా. అలా ఎవరు కోరుకోరు కదా సార్. అవునమ్మా, 96% అన్నారు మీరు అన్నట్టే. మీరు ఇంకొకటి కూడా గమనించాలి రోహిత్ గారు, ఇప్పుడు ఈ అనసూయ లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్న వాళ్ళల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, ప్లస్ మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఉన్నారు సార్. ఇద్దరు కూడా ఆవిడని వ్యతిరేకిస్తున్నారు. అర్థమవుతోందా? అవును. మా మగపిల్లలు ఎక్కడ చెడిపోతారో ఇలాంటి వాళ్ళని చూసి అని మగపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. మా ఆడపిల్లలు ఎక్కడ పాడైపోతారో, ఈవిడ డ్రెస్సులు ఏంటి, ఈవిడేంటి, ఇప్పి చూపించుకోవడం ఏంటి అని చెప్పేసి ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అంటే మొత్తానికి సమాజానికి ఈవిడ ఒక భయాన్ని చూపిస్తోంది. ఓకే, అంటే హక్కేంటి సార్? ఇప్పుడు చూపించుకోవడం హక్కేంటి సార్? నాకు అసలు ఆలోచన వస్తుంది. విప్పి చూపించడం హక్కు అవుతుందా సార్? ఏం మాట్లాడుతుందా ఆవిడ? బుర్ర ఉండి మాట్లాడుతుందా, బుర్ర లేక మాట్లాడుతుందా, అతి తెలివితో మాట్లాడుతుందా? నాకు అర్థం కావడం లేదు. నేను విప్పి చూపిస్తాను, ఇది నా హక్కు అంటుంది ఏంటి సార్? సభ్య సమాజంలో ఉన్నాం మనం. మరి ఆవిడ ఒక మహిళగా ఆవిడ అలా ఎందుకు మాట్లాడుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక మహిళగా మీరు ఆ జనరేషన్ యువతను అర్థం చేసుకోలేకపోతున్నారా? లేదు అంటే ఆమె ఉద్దేశం ఏమనిపిస్తుంది? ఇందులో అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోకపోవడం ఏమీ లేదు సార్. అసలు ఆవిడ మనస్తత్వమే కరెక్ట్ కాదు, ఆవిడ మైండ్ సెట్టే కరెక్ట్ కాదు, అంతే. అంటే ఆవిడ మనస్తత్వమే కరెక్ట్ కాదు, మనస్తత్వం ఆవిడ మైండ్ సెట్ కరెక్ట్ కాదు సార్. అర్థం చేసుకోకపోవడానికి ఏముంది? చెప్తున్నాం కదా సార్, ఆడవాళ్ళం ఇంతమందిని చెప్తున్నాము, అమ్మా ఇది కరెక్ట్ కాదమ్మా, ఇలా బయటకు విప్పి చూపించకూడదమ్మా, మనం సభ్య సమాజంలో బ్రతుకుతున్నాం, మనం నాగరిక సమాజంలో ఉన్నాము, మనం ఆటవిక సమాజం నుంచి నాగరిక సమాజంలోకి వచ్చి ఉన్నాము అని చెప్తున్నాం కదా. మరి ఆవిడ అర్థం చేసుకోవాలి కదా. మరి ఆమె ఇంతకుముందు మాట అందమ్మా, మీరు విన్నారా? అంటే ఆ కాలంలో స్త్రీలు ఒక వస్త్రాన్ని చుట్టుకునేవారు, మగవారు నిగ్రహంగా ఉండేవారు, ఇప్పుడే ఇలాంటి క్రింజ్ అంతా తయారైంది, కప్పుకోవటం అనేది ఒక ఇది కాదు, మారుతున్న కాలంతో మీరు బుద్ధి మార్చుకోండి అంటున్నారు. మారుతున్న కాలం అంటే విప్పి చూపించుకోవడమా? అంటే మళ్ళీ ఆది మానవుల్లాగా వెళ్ళిపోదామంటదా ఏంటి అక్కడికి? ఆ కాలంలోకి వెళ్ళిపోదామా? సనాతన ధర్మంలో స్త్రీలు ఒక వస్త్రం చుట్టుకున్న మగవారు నిగ్రహంగా ఉండేవారు, ఇప్పుడే బరిదెగించారు మగవారు. రోహిత్ గారు, ఒక్క మాట సార్, నాకు కొంచెం ఆవేశంగానే ఉన్నాను ఈ రోజు. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఆ చిన్మయికి, ఆ అమ్మాయి ఎవరో సింగర్ అంటున్నారు కదా, ఆ చిన్మయికి కానీ ఈ అనసూయ లాంటి వాళ్ళకి కానీ లేదు సార్. దయచేసి ఆ పదం వాడొద్దని చెప్పండి. సనాతన ధర్మం అనే పదం వాళ్ళు వాడటానికి అర్హులు కారు, వాడద్దు.
వాడొద్దు సార్. అది చాలా పవిత్రమైన పదం మా దృష్టిలో. ఓకే, అంటే ఆవిడ నేను విప్పి సనాతన చూపించమని ధర్మంతో చెప్పిందా? అసలు సనాతన ధర్మంతో సార్, ఎందుకు ఇంకొక పోల్చినట్టు మాట. అనసూయది? అదే కదా సార్ నేను అంటుంది ఒక్క మాట. సనాతన ధర్మం విప్పి చూపించమని చెప్పిందా సార్? బట్టలు విప్పి చూపించమని చెప్పిందా సనాతన ధర్మం? మాకు చెప్పలేదు సార్. మా సనాతన ధర్మం మాకు అలా చెప్పలేదు. ఆడవాళ్ళంటే మా దృష్టిలో ఓకే సార్. ఒక కాల్ తీసుకుంటున్నాను. శుభలక్ష్మి అనే పేరు వచ్చింది ఇందులో. సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఈ మధ్యన పేర్స్ ఇస్తున్నారు కాబట్టి. ఓకే, హలో. హలో అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. అదే నేను నిన్న నుంచి ట్రై చేస్తున్నాను ఈ ఇష్యూ గురించి మాట్లాడదామని మీతో. మాట్లాడండి అమ్మా. చాలా మంది కాల్స్ తీసుకున్నాం మీలాంటి వాళ్ళ కోసమనే, కానీ ఇంకా కొంతమంది కాల్స్ తీసుకోలేకపోతున్నాం. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, మీరు మాట్లాడండి అమ్మా. నో ఇష్యూస్. యాక్చువల్ గా నేను ఇంజనీర్ని సార్. నేను చాలా పిహెచ్డి కంప్లీట్ చేశాను. నేను హైయర్ ఎడ్యుకేషన్ చేశాను. అసలు శివాజీ గారు చాలా రైట్ పాయింట్ రైస్ చేశారు కరెక్ట్ టైంలో. ఓకే, 100% కాదు, 1000% సపోర్ట్ శివాజీ గారికి ఈ విషయంలో. ఓకే. చాలా మంది మాట్లాడుతున్నారు, నేను ప్రత్యేకంగా స్పెషల్ పాయింట్ ఏం చెప్పను. సో ఇలాంటి 1% సో కాల్డ్ లేడీస్ మూలంగా, సో కాల్డ్ సెలబ్రిటీస్ లేడీస్ మూలంగా, యాక్చువల్లీ వాళ్ళు సెలబ్రిటీస్ కాదు, సొసైటీని స్పాయిల్ చేస్తున్నారు. సో మన ఇండియన్ కల్చర్ అది తీసుకుంటే నిన్న కూడా చాలా మంది చెప్పారు, ఫారెన్ కల్చర్ మన ఇండియన్ కల్చర్ ని చూసి ఇన్స్పైర్ అవుతుంది. సో మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం, వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో మన రెస్పెక్ట్ మనమే డిగ్రేడ్ చేసుకుంటున్నాం యాక్చువల్ గా చెప్పాలంటే. సో యాక్చువల్ గా నాకు తోచిన సొల్యూషన్ ఏంటంటే, సో అందరం కలిసికట్టుగా అలాంటి ఈ 96% కలిసి ఆ 4% 3% ని మనం వెలేస్తే పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది ఖచ్చితంగా మనకి. ఓకే, ఓకే. అంటే ఇలాంటి వాళ్ళను సమాజం నుంచి బహిష్కరించాలి అంటారు మీరు? డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా. వాళ్ళ మూవీస్ ని చూడకూడదు, ఒక యూనిటీగా వచ్చి వాళ్ళ సీరియల్స్ ని చూడకూడదు, వాళ్ళ ఈ ఇన్స్టా వాళ్ళ ట్విట్టర్ అన్ని బ్యాన్ చేసేస్తే ఒక దరిద్రం వదిలిపోతుంది. కానీ మహిళల్లోనే ఇంత మార్పు ఎందుకు కనిపిస్తుంది? నిజానికి గతంలో మగవాళ్ళు ఎలా అంటే ఆడవారి దుస్తులు మీకెందుకు అని అనేవారు, కానీ ఇప్పుడు మహిళలే అయ్యో ఆడవారు అలా దుస్తులు ధరించకండి అని అంటున్నారు. ఎలా చూడాలమ్మా? ఇది కరెక్ట్ సార్. అంటే ఇప్పుడు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికింది మాకు మాట్లాడడానికి. ఇన్నాళ్ళు చెప్పలేకపోయాను నేను. ఓకే, సో నాకు ఒక టీనేజ్ కొడుకున్నాడు. అసలు నాకు మూవీస్ చూడాలి, దట్టు ప్రెసెంట్ టైంలో ఈవెన్ అసలు ఓటీటీ అయితే చెప్పనే అక్కర్లేదు. ఒక మూవీ చూడాలంటే నాకు మా అబ్బాయితో కలిసి ఒక్క మూవీ దొరకట్లేదు. జాతిరత్నాల తర్వాత నేను స్పెసిఫిక్ గా చూసిన మూవీ ఏమీ లేదు చెప్పాలంటే. అసలు డెఫినేషనే మారిపోతుంది సార్ ఇండియన్ కల్చర్ కి. నేను వేరే యూనివర్సిటీస్, వేరే కాలేజెస్ అన్ని తిరుగుతూ ఉంటాను నా ఎడ్యుకేషన్ నా ప్రొఫెషన్ పరంగా. అసలు యూత్ కి చీర కట్టుకోవడం కూడా తెలియట్లేదు, చీర కరెక్ట్ గా కట్టుకోవడం కూడా తెలియట్లేదు. పాపం వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలకి, టీనేజర్స్ గర్ల్స్ కి అదే చీర కట్టుకోవడం అనుకుంటున్నారు. నేను 40+ years, నాకు టీనేజ్ కొడుకున్నాడు. ఎందుకంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మా అబ్బాయి అసలు పిల్లలకి తెలియట్లేదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. అందులో అనసూయ లాంటి వాళ్ళు వచ్చి ఇది కరెక్టే మీరు అలాగే ఉండండి అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటారా? 100%, 1000% సార్. ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇప్పుడు చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది, క్విక్ గా ఉంటుంది. మంచి కన్నా మంచి ఎక్కడానికి టైం పడుతుంది, చెడు క్విక్ గా ఎక్కుతుంది. ఇప్పుడు చూడండి, ఈ అనసూయ థంబ్నెయిల్స్ సో కాల్డ్ వాళ్ళ ఫొటోస్ పెడితే ఎంత అట్రాక్ట్ గా చూసి, అంటే నేను ఎవరిని ఏమంటలేదు, మీడియా వ్యూస్ కూడా పెరిగిపోతున్నాయి, రేటింగ్ కూడా పెరిగిపోతుంది కదా. అది చాలా రాంగ్ సార్, అది చాలా రాంగ్. అమ్మా, అనసూయ లాంటి వాళ్ళు ఇది మా హక్కు, మహిళలు వాయిస్ ఆఫ్ విమెన్ అని అంటున్నారు. సో అలాంటి డ్రెస్ వేసుకుని బయట ఒక హీరోయిన్ ఇంకొకరు కనబడితే ఒక మహిళగా మీకు ఏమనిపిస్తుంది అమ్మా? సార్ అంత అన్కంఫర్టబుల్ గా, ఆక్వర్డ్ గా ఉంటుంది సార్. అసలు అది ఎంకరేజ్మెంట్ కూడా కాదు, ఎంకరేజ్ కూడా చేయదగ్గ విషయం కాదు. ఈవెన్ నేను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేను చెప్పినా కూడా యాజ్ ఎ ఎల్డర్లీహుడ్ వాళ్ళు వినడానికి కూడా రెడీగా ఉండట్లేదు. వాళ్ళు వేసుకోవట్లేదా మూవీస్ లో? నేను వేసుకుంటే తప్పేంటి? వినడానికి కూడా రెడీగా లేదు సార్. వాళ్ళకి తెలియట్లేదు పాపం, అదే కరెక్ట్ అనుకుంటున్నారు. వాళ్ళు మూవీస్ లో వేసుకుని